నమస్తే పీపుల్ వనకం ఎల్లరికి నమస్కార ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్ గా ఉన్నానండి మీరు ఎలా ఉన్నారు ఏంటంటే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ అకీస్ లైఫ్ స్టైల్ టుడే అవర్ ఎపిసోడ్ ఈస్ ఆల్ అబౌట్ హౌ టు మేక్ చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాదీ wala. So last time one of our subscriber requested for this episode anamata, like they have commented in such a way that వాళ్ళ డాక్టర్ మన టమాటో చారుని చూసి ట్రై చేశారంట. దట్ కమెంట్ లిటరలీ మేడ్ బి సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. లైక్ మీరు టైం తీసుకొని ఆ వీడియోని వాచ్ చేసి మీరు ట్రై చేసి ఆ కమెంట్ పెట్టి మీ టైంని ఇన్వెస్ట్ చేసినందుకు అండ్ నా వీడియో ఎంత కొంత యూస్ఫుల్ అయింది మీకు అనేసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. దట్ డాటర్ ట్రై చేశారని చెప్పారు కదా, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్స్ అలాట్. మీకు ఇలాంటి రెసిపీస్ ఇంకా ఏమైనా కావాలంటే కూడా నాకు కమెంట్ చేసి అడిగేసేయండి. ఐ అప్లోడ్ అకార్డింగ్లీ. సో మీ రిక్వెస్ట్ పరంగా నేను ఈరోజు హైదరాబాదీ చికెన్ డబుల్ మసాలా దమ్ బిర్యానీ అనేది అప్లోడ్ చేశాను. నార్మల్గా డబుల్ మసాలా కాకుండా నార్మల్గా ఎలా చేసుకోవాలి అనేది నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో మెన్షన్ చేస్తాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డబుల్ మసాలా అండ్ నార్మల్ చికెన్ దమ్ బిర్యానీ అనేసి నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో మెన్షన్ చేస్తాను. లైక్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, లైక్ మీకు తెలుస్తుంది. ఈ ఎపిసోడ్లో నేను రెస్టారెంట్ సీక్రెట్ మసాలా కూడా రివీల్ చేశాను. సో ఇన్ బిట్వీన్ మీరు ప్రాసెస్ చూస్తూ ఉంటే అది ఆ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా నేను ప్రాసెస్ చెప్పేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చేసే ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా చికెన్ని 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల నీచ్ స్మెల్ అనేది రాదు. దెన్ ఆఫ్టర్ రైస్లో కొద్దిగా సాల్ట్ ప్లస్ 2 to 3 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. అన్నం పొడి పొడిగా వస్తుంది, నానబెట్టేసుకోండి పక్కకి. దెన్ ఆఫ్టర్ మనకు మ్యాగ్నేషన్కి కావాల్సిన పదార్థాలు కర్డ్, చిల్లీ పౌడర్, ఇంకా సాల్ట్, లెమన్ ప్లస్ హల్దీ లైక్ పసుపు, ఆయిల్. ఇవన్నీ మనకు మ్యాగ్నేషన్కి చికెన్ మ్యాగ్నేషన్కి కావాల్సిన పదార్థాలు అనమాట. సో ఎంటీ బౌల్ తీసేసుకొని వాటర్ లేకుండా చికెన్ని ఆ బౌల్లోకి తీసేసుకోండి. ఆ బౌల్లోకి తీసుకున్న తర్వాతకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాతకి కర్డ్ వేసుకోండి. కర్డ్ వేసుకున్న తర్వాతకి చిల్లీ పౌడర్ వేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్కి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నా అండ్ పసుపు వేసేసుకున్నా అండ్ ఎంటైర్ లెమన్ వేసుకున్నా, లైక్ మొత్తం నిమ్మకాయ మొత్తం పిండేసుకున్న అందులో. ఇక్కడ నేను స్వస్తిక్ చిల్లీ పౌడర్ యూస్ చేస్తున్నా కాబట్టి అది కొంచెం సాల్ట్ ఉండదు కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్స్కి 4 టేబుల్ స్పూన్స్ సాల్ట్ తీసుకున్నా. అకార్డింగ్ టు యువర్ మెజర్మెంట్స్ మీరు ఏ బ్రాండ్ యూస్ చేస్తున్నారనే దాన్ని బట్టి మీరు మీ స్పైస్ లెవెల్స్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను అన్నీ కలిపేసుకొని మ్యాగ్నేట్ చేసేసుకుంటున్నాను అనమాట. అన్నీ బాగా పదార్థాలన్నీ చికెన్‌కి పట్టేలాగా మ్యాగ్నేట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నా ఇక్కడ. నేను ఎందుకంటే వితిన్ హాఫ్ అన్ అవర్‌లో నేను కుక్ చేసుకోవాలి కాబట్టి నేను డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని, లేకపోతే నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. దెన్ ఆఫ్టర్ పాన్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకోండి స్టవ్ పైన. హీట్ అవుతది ఆయిల్. ఈలోపు మనము చికెన్ బిర్యానీకి సీక్రెట్ మసాలా అని చెప్పాను కదా, చాలా రెస్టారెంట్స్‌లో యూజ్ చేసే సీక్రెట్ మసాలా ఇదే. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చెక్క, లవంగ, ఇలాచీ, సాజీరా, ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు, మిరియాలు, కొబ్బరి పొడి, గసగసాలు. ఇవన్నీ మనకు ఇంట్లో మేజర్‌గా అందరి ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్. లైక్ బిర్యానీ ఆకు కూడా ఈ ఇంగ్రీడియెంట్స్‌తోనే మసాలా ప్రిపేర్ చేసుకుంటారనమాట. చాలా రెస్టారెంట్స్‌లో ఇలా ఈ ట్రిక్కే యూజ్ చేస్తారు. లైక్ ఈ మసాలా అనేది థిక్ గ్రేవీ ఇస్తుందనమాట చికెన్‌కి. అందుకే ఈ మసాలా యూజ్ చేస్తారు. సో ఇవన్నిటిని మిక్సీలో వేసేసి మిక్సీ పట్టేసుకోండి. అంత ఫైన్ పేస్ట్ అవ్వనవసరం లేదు. నార్మల్‌గా గరగ్గా ఉన్నా పర్వాలేదు. మన సీక్రెట్ మసాలా రెడీ. సో దీన్ని పక్కకు పెట్టేసుకోండి. నేను ఎప్పుడు యూజ్ చేయాలో చెప్తాను. దెన్ ఆఫ్టర్ ఇప్పుడు మనకు రైస్ కుక్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు సాజీరా, చెక్క, లవంగ, ఇలాచీ, ఆ ఇంగ్రీడియంట్స్. అండ్ దెన్ ఆఫ్టర్ కొద్దిగా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంతోపాటు కొన్ని 2 చిల్లీ అండ్ బిర్యానీ ఆకులు, ఆయిల్. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మనకు బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి, లైక్ బగారా రైస్ ప్రిపేర్ చేసుకుంటారు కదా బిర్యానీకి, ఆ రైస్కి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అనమాట. ప్లస్ ఇది కూడా తీసుకోండి, కొత్తిమీర, పుదీనా. సో ఆయిల్, సారీ నాట్ ఆయిల్, వాటర్ పెట్టేసుకోండి. లైక్ నేను ఇక్కడ 3.5 గ్లాసెస్ రైస్ తీసుకున్నా కాబట్టి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ నేను చెప్పిన పదార్థాలన్నీ వేసేసుకున్నా. నేను ఇప్పుడు
కొత్తిమీర, పుదీనా ఇప్పుడు ఏసుకోవట్లేదు. లైక్ చాలామంది అనుకుంటారు ఫ్రై చేయట్లేదు అలానే వేసుకుంటుంది అనేసి. ఇది బిర్యానీకి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం ఫ్రై చేయనవసరం లేదు. ఇలా డైరెక్ట్‌గా వాటర్‌లో వేసేసుకుంటే పర్వాలేదనమాట. ఆయిల్ పెట్టుకున్నాం కదా ప్యాన్ పైన, అది ప్రీ హీట్ అయిపోయిందనమాట. సో, ఇప్పుడు నేను ఆనియన్స్ కట్ చేసుకున్న ఈ మూమెంట్‌లో ఆనియన్స్ అందులో వేసేసుకున్నా. ఆల్రెడీ ప్రీ హీట్ అయిపోయింది ఆయిల్ కాబట్టి హై ఫ్లేమ్‌లో పెట్టుకొని అక్కడే ఉండి ఫ్రై చేసుకోండి. లేకపోతే మాడిపోతది. లైక్ హై ఫ్లేమ్‌లో పెట్టుకున్నాం కాబట్టి ఆహ్, చాలా బ్రౌనిష్ కలర్‌లో అయిపోతే చేదొచ్చేస్తది బిర్యానీ. సో, అక్కడే ఉండి లైటిష్ బ్రౌనిష్ కలర్‌లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. ఫ్రై అయిపోయే ఆనియన్స్ కూడా ఈలోపు మనకు బిర్యానీకి పెట్టుకున్న వాటర్ కూడా మరిగిపోయాయన్నమాట. ముందుగా మనం నానబెట్టుకున్న రైస్‌ని అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. దెన్ ఆఫ్టర్ అది మంచిగా ఉడికిన తర్వాతకి కొత్తిమీర, పుదీనా వేసుకొని కూడా మిక్స్ చేసుకొని దాన్ని గ్యాస్ పైన వదిలేయండి. అది దాని పని చేసుకుంటది. దెన్ ఆఫ్టర్ మనం ఇక్కడ మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా! ఆ మ్యాగ్నేట్ పెట్టుకున్న దాన్ని ఇంగ్రీడియెంట్స్ వేయాలనమాట చికెన్ చేసుకోవడానికి. సో, ఇక్కడ నేను కొత్తిమీర, పుదీనా, ఆయిల్, నెయ్యి, ఇంకా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, 2 గ్రీన్ చిల్లీస్ స్ప్లిట్ చేసుకున్నవి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ మ్యాగ్నేట్ చేసుకున్న దాన్ని రిఫ్రిజిరేటర్‌లో తీసుకొని లైక్ హాఫ్ రేషియో ఆఫ్ ఆనియన్స్ వేసుకున్నాను అంతే. వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకున్నా. మిక్స్ చేసుకున్న తర్వాతకి ఆహ్, స్టవ్ పైన ఇంకొక బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేసుకున్న తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకున్నా. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాతకి ఈ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్‌ని నేను ఆ బాండీలో వేసేసుకున్నా అనమాట. లైక్ మంచిగా మ్యాగ్నేషన్ మొత్తం అందులో వేసేసుకోండి. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలనమాట. ఆ చికెన్ అంతా ఆయిల్‌లో ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ చిల్లీ అంతా పట్టేటట్టు బాగా మనము మిక్స్ చేసుకోవాలనమాట. ఈలోపు మనం పక్కన రైస్ పెట్టుకున్నాం కదా! అది మంచిగా వాటర్ అంతా ఇంకిపోయింది. సో, లిడ్ పెట్టేసుకోండి. లిడ్ పెట్టేసుకొని ఉమ్మిగించుకోవాలనమాట. సో, ఇప్పుడు దీనంతా మ్యాగ్నేషన్ అంతా ఆయిల్ అంతా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని ఇప్పుడు రైస్ పని చూద్దాము. లైక్ 60%, 70% కుక్ చేసుకొని పెట్టుకోండి అని అంటారు. బట్ నేను నార్మల్ రైస్ లాగానే కుక్ చేసుకుంటా. సో, పొడి పొడిగా వచ్చేస్తది. ఎందుకంటే మనం ఆయిల్‌లో సాల్ట్ వేసుకొని నానబెట్టుకున్నాం కదా! అది సీక్రెట్ అనమాట. దెన్ ఆఫ్టర్ ఇక్కడ మనం చికెన్ చూసుకునేసరికి నీరు ఊరింది. ఎందుకంటే మనం లీడ్ పెట్టుకున్నాం కాబట్టి నేను ఇక్కడ వాటర్ ఏమి యాడ్ చేసుకోలేదు. ఆ కర్డ్ ప్లస్ ఆ చికెన్‌లో నుంచి వాటర్ వచ్చేసింది. నేను ఇక్కడ చూసుకున్నా ఇన్ బిట్వీన్. సో, ఈలోపు అది చికెన్ ఉడికేలోపు నేనిక్కడ దమ్ పెట్టుకోవడానికి గోధుమ పిండి కలుపుకుంటున్నాననమాట. జస్ట్ కొన్ని వాటర్, కొంచెం ఆయిల్ వేసుకొని గోధుమ పిండి కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి. మంచిగా నీట్‌గా మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి. మ్యాగ్నేషన్‌కి దమ్‌కి యూజ్ అవుతది మనకు. ఇక్కడ చికెన్ ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. సో, నేను సీక్రెట్ మసాలా చెప్పాను కదా! ఆ మసాలా వేసుకొని కలుపుకోండి. కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి ఆయిల్ అంతా పైకి తేలే వరకు. సో, చికెన్ ఇక్కడ చెక్ చేస్తున్నా. చికెన్ కూడా మనకు మంచిగా బాయిల్ అయిపోయింది. బాయిల్ అయిన తర్వాతకి కొత్తిమీర, ఇంకా పుదీనా వేసుకున్నా. వేసుకున్న తర్వాతకి రైస్ వేసుకున్నాననమాట. రైస్ వేసుకొని ఇంకొక లేయర్ రైస్ వేసుకుంటా. సో, ఇన్ బిట్వీన్ లేయర్‌లో నేను ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకున్నా. తర్వాతకి ఇంకొక లేయర్ రైస్ వేసేసుకున్నా. రైస్ వేసేసుకున్న తర్వాతకి దాని పైనుంచి మళ్ళీ కొంచెం రేషియో నేను ఉంచుకున్నా అనమాట సైడ్‌కి. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఇక్కడ నేను యూజ్ చేస్తున్నా. సో, అవి వేసుకున్న తర్వాతకి కొత్తిమీర, పుదీనా వేసుకున్నా. వేసుకున్న తర్వాతకి నేను ఘీ వేసుకున్నా అనమాట. పైనుంచి ఘీ వేసుకున్నా. ఘీని కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంతకుముందు మనం గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం కదా! దాన్ని అలా మంచిగా అతికించండి ఆ బాండీకి. అసలెక్కడ గ్యాప్ లేకుండా మొత్తం కవర్ చేసేయాలనమాట. అసలు మనకు ప్రెస్ చేయండి. లిడ్ పెట్టేసి ప్రెస్ చేయండి. దానిపైన మా ఇంట్లో స్టోన్ ఉంటది. ఆ స్టోన్ నేను పెట్టేసుకున్న. ఒక 10 మినిట్స్ పెట్టుకున్న తర్వాతకి అది మొత్తం పిండి మొత్తం ఎండిపోతుంది. మన బిర్యానీ అనేది రెడీ అనమాట. సో, దమ్ కూడా అయిపోయింది. రెడీ అయిపోయింది. చూసారు కదా! పొడి పొడిగా వచ్చింది. మనం 60%, 70% ఏమి కుక్ చేసుకోనవసరం లేదు రైస్. నార్మల్‌గా మనం రైస్ కుక్ చేసుకోండి. నేను చెప్పినట్టు సీక్రెట్ ఆహ్, యూజ్ చేయండి. లైక్ ఆయిల్ ప్లస్ సాల్ట్ వేసుకొని రైస్ నానపెట్టుకున్నట్టయితే ఇలా మనకు పొడి పొడిగా వచ్చేసింది. చూసారు కదా! బిర్యానీ వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినేయడమే ఇంకా. ఇదే మన చికెన్ డబుల్ మసాలా దమ్ బిర్యానీ హైదరాబాదీ వల అనమాట. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఇనిషియల్గా కుకింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా స్టెప్ బై స్టెప్ నా వీడియో చూసి ప్రాసెస్ని ఫాలో అయినట్టయితే ఈజీగా చేసుకోవచ్చు. కాంప్లికేటెడ్ ఏమీ కాదు దమ్ బిర్యానీ ఇంట్లో చేసుకోవడం. అసలు నార్మల్ బిర్యానీకి డబుల్
మసాలా చికెన్ బిర్యానీకి డిఫరెన్స్ ఏంటంటే మనం 1 కేజీ ఆఫ్ చికెన్కి నార్మల్ బిర్యానీకి అయితే ఒక 4 to 5 ఆనియన్స్ తీసుకొని 150 to 200 గ్రామ్స్ ఆఫ్ కర్డ్ తీసుకుంటే నార్మల్గా మనకు నార్మల్ బిర్యానీ అయిపోతుంది. బట్ మనకు కొంచెం జ్యూసీగా కావాలి, చికెన్ గ్రేవీ ఎక్కువ ఉండాలి, టెక్స్చర్ మంచిగా ఉండాలి అనుకుంటే మనం డబుల్ మసాలా బిర్యానీకి వెళ్తాం అనమాట. సో డబుల్ మసాలా బిర్యానీలో మనం ఆల్మోస్ట్ 250 to 300 గ్రామ్స్ ఆఫ్ కర్డ్ తీసుకుంటాం, ప్లస్ 8 to 9 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుంటాం. లైక్ సో దట్ గ్రేవీ అనేది మనకు చాలా థిక్గా వస్తుంది, టెక్స్చర్ కూడా జ్యూసీగా ఉంటుంది అనమాట. సో ద డిఫరెన్స్ ఇదేనండి, లైక్ నార్మల్ బిర్యానీకి డబుల్ మసాలా బిర్యానీకి అంత ఏమి మేజర్ డిఫరెన్స్ ఏమీ లేదు. ద క్వాంటిటీ ఆఫ్ ఆనియన్స్ అండ్ కర్డ్ ఇంక్రీజ్ అయినప్పుడు దాన్ని డబుల్ మసాలా బిర్యానీ అని పిలుస్తారు. క్వాంటిటీ లెస్గా యూజ్ చేసినట్టయితే ఆనియన్స్ అండ్ కర్డ్ దాన్ని నార్మల్ బిర్యానీ అని పిలుస్తారు. అదే డిఫరెన్స్. ఈ ఎపిసోడ్లో మనం నార్మల్ బిర్యానీకి డబుల్ మసాలా బిర్యానీకి డిఫరెన్స్ ఏంటో తెలుసుకున్నాం. బట్ నా స్టైల్లో కర్డ్ యూజ్ చేయకుండా టొమాటోస్ యూజ్ చేసి చికెన్ దమ్ బిర్యానీ కుక్ చేస్తానన్నమాట. సో అది కూడా ఎలా చేయాలి అనేది సూన్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్ బై సబ్స్క్రైబింగ్ మై ఛానల్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. సో మీరు లైక్ చేసినట్టయితే ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది, మనకు వ్యూస్ కూడా పెరుగుతాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం కమెంట్స్ చాలామంది వాట్సాప్లో ఈ రెసిపీ ఆ రెసిపీ అని అడుగుతున్నారు, ఇక్కడ కమెంట్స్ చేయడానికి రావట్లేదు అంటున్నారు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కమెంట్ చేయలేరు, బికాజ్ అది ఒక న్యూ ఫీచర్ అనమాట యూట్యూబ్లో. లైక్ అంటిల్ అన్లెస్ ఇఫ్ యు ఆర్ ఏ సబ్స్క్రైబర్ యూ కాంట్ కమెంట్ అనమాట. సో మీకు కమెంట్ చేయాలి, మీకు ఏమైనా రెసిపీస్ కావాలి, ఏమైనా లైక్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి నా ఛానల్లో అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ చేసినట్టయితే నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఇంకా యూస్ఫుల్ వీడియోస్ ఇంకా ఎక్కువ అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ యువర్ సఖీ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. బాయ్.